నమస్కారం. కీటో డైట్ అంటే కేవలం బరువు తగ్గిస్తది. ఓ 10 కిలోలో, 20 కిలోలో, 50 కిలోలో బరువు సునాయాసంగా బరువు తగ్గిస్తుంది. దాంతో పాటు రుచికరమైన భోజనం తింటూ బరువు తగ్గొచ్చు. ఇంతే అనుకుంటాం. కానీ బరువు తగ్గితే చాలా రకాల జబ్బులు కూడా తగ్గుతాయి. ఇందులో ఏముంది, కాస్త బరువు ఉంటే ఏముంది అని అనుకుంటాం. కానీ చిరంజీవి గారిది అనాలిసిస్ తీసుకుంటే ఈరోజు సండే కాబట్టి చిరంజీవి గారి కెరీర్ని ఎలా ఇంపాక్ట్ చేసింది, ఆయనకి కీటో డైట్ కనుక హెల్ప్ చేసి ఉంటే ఆయన కెరీర్ వేరే రకంగా ఉండేది, ఆయన జీవితం ఎలా మారిపోయేది అనేది చెప్పాలనిపించింది. అంటే కీటో డైట్ కేవలము బరువు తగ్గించేదే కాదు, జీవితాన్ని మార్చేది అనమాట. ఒక కొత్త జీవితాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఈ కార్బ్ డైటు డైటీషియన్స్ వందలేళ్ళుగా మన దగ్గర కార్బ్ డైటే కదా. మరి కార్బ్ డైట్ చిరంజీవి గారికి కార్బ్ డైట్తోనే ఆయన కెరీర్ ఎట్లా డ్రాప్ అయిందనేది జస్ట్ నా ఒపీనియను, నా వ్యక్తిగత అభిప్రాయము. చిరంజీవి గారు ఆయన ఇంట్రడ్యూస్ అయ్యే టైంకే ఒక 10 కిలోలు బరువు ఎక్కున్నారని నాకు అనిపిస్తుంది అనమాట. ఆయన ఇంకొక 10 కిలోలు బరువు తక్కువ ఉంటే ఆయన హీరోగానే ఇంట్రడ్యూస్ అయి ఉండేవాడు. ఆయన 10 కిలోలు బరువు ఎక్కున్నాడు కాబట్టి ఆయన ఫేసు కొంచెం లావుగా విలన్ ఫేస్ లాగా ఉందని చెప్పి విలన్ వేషాలు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక 5-6 సినిమాలు చేసిన తర్వాత మెల్లిగా ఆ విషయం ఆయనకు కూడా అర్థమయ్యి బరువు తగ్గించుకున్నాడు. ఆయన ఎట్లా బరువు తగ్గిస్తూ వచ్చాడో అట్లా ఆయన కెరీర్ డెవలప్ అవుతూ వచ్చింది. 1978 నుంచి చూసుకుంటే 1985 వచ్చేసరికి చాలా తగ్గుతూ వచ్చాడనమాట. సో ఆయన కెరీర్ కూడా 84-85 వచ్చేసరికి మంచి పీక్స్ లెవెల్కి వచ్చింది. 85 నుంచి ఆయన ఆల్మోస్ట్ 89-90 వరకు లోయెస్ట్ వెయిట్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఏజ్ కూడా ఆయన 55 బార్న్ కాబట్టి 95కి వచ్చేసరికి అంటే 40 ఏళ్ళు ఆయన బెంచ్ మార్క్ పెట్టుకుంటే 30 ఏళ్ళు అంటే 85కి 30 ఏళ్ళ వయసుకి ఆయన 25 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళు నుంచి 30 ఏళ్ళ వరకు బరువు తగ్గే ప్రాసెస్లో ఆయన ఫేస్ అనేది ఇంప్రూవ్ అయింది. బాగా హార్డ్ వర్క్ చేసి తగ్గించాడు. ఆయన క్యాలరీలు బర్న్ చేసి, అబ్డామినల్ క్రంచెస్ చేసి, పుషప్స్ చేసి, ఇట్లా రకరకాలు చేసి తగ్గిస్తూ వచ్చి 85కి టాప్ హీరోగా నిలబడ్డాడు. 85 నుంచి ఆయన గోల్డెన్ కెరీర్ అంటే 91-92 వరకు గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు. అప్పటి వరకు ఆల్మోస్ట్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. చాలా కాంపిటీషన్, తెలుగు ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉన్నప్పటికీ నిలబడి తట్టుకుని చేశాడు. అయితే తర్వాత ఆయన ఎట్లయితే 92 తర్వాత మెల్లిగా ఆయన కెరీర్ గ్రాఫ్ స్లో అవ్వడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఆయన బరువు ఎట్లా పెరుగుతూ వచ్చారో అట్లా కెరీర్ గ్రాఫ్ స్లో అవ్వడం జరిగింది. 80స్లో మేము అంటే మా జనరేషన్లో చిరంజీవి సినిమా చూడటం అనేది మాకు ఒక ప్రివిలేజ్ అనమాట. అంటే మేము 80s జనరేషన్లో యంగ్ కుర్రాళ్ళందరము చిరంజీవి సినిమా చూడటం అనేది మామూలుగా స్కూల్కి వెళ్ళడమో కాలేజ్కి వెళ్ళడమో లాగా ఒక ఆనవాయితీ ఉండేదన్నమాట. అట్లా 92 వరకు వచ్చేసరికి 92లో నేను డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాయి, బీకామ్ ఎగ్జామ్స్ అయిపోగానే లాస్ట్ ఎగ్జామ్ అయిపోగానే సాయంత్రం చిరంజీవి సినిమా గరానా మొగుడు సినిమాకి వెళ్ళిపోయామన్నమాట. నేను నా సీనియర్ సిఏ జగదీష్ రెడ్డి సినిమాకి పోదాం పదా అని అట్లా వెళ్ళిపోయామన్నమాట. 2-3 సీఏలను కలిసి అట్లా. అంటే అప్పుడు బీకామ్ వాళ్ళమే. అయితే చిరంజీవి గారు బరువు అనేది ఆయన కంట్రోల్ పెట్టుకున్నప్పుడు అంతా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. బాడీ మూమెంట్స్, డ్యాన్సెస్ అవన్నీ వచ్చాయి. ఆయన 92 తర్వాత చూసుకుంటే మెల్లిగా బరువు కంట్రోల్ చేయలేకపోయాడు. మరి అప్పుడు కూడా ఈ డైటీషియన్స్ ఉన్నారు కదా, అంటే కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది. అంటే మనం కొంచెము ఫ్యాట్ తీసుకోవాలి, కొంచెం కార్బ్ తీసుకోవాలి, కొంచెం ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఈ అంతా ఉన్నారు కదా చిరంజీవి గారికి. కానీ ఆయన పెరుగుతూ వచ్చారు. 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి 95 అనమాట. 95కి వచ్చేసరికి ఆయన ఆల్మోస్ట్ 93లోనే ఆయన ఇన్నింగ్స్కి బ్రేక్ వచ్చింది. బహుశా 93-94లో ఒకటి అల్లుడా మజాక్ అనే సినిమా బూత్ సినిమా అని చెప్పేసి
ఆయన సినిమాలు మెల్లగా డ్రాప్ అవుతున్నాయని ఎవరు డైరెక్టర్ కొంచెం బూతులు ఎక్కువ పెట్టి సినిమా తీశాడని మహిళా సంఘాల వాళ్ళు హైదరాబాద్లో ధర్నాలు చేసి సినిమా థియేటర్లు పగలగొట్టి ఇట్లాంటి నానా బీభత్సము అయిందనమాట. బాగా వైలెన్స్ కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ నెంబర్ 1 పొజిషన్ నుంచి డ్రాప్ అయిపోయారు. గ్యాప్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నారు. 1.5 ఇయర్ గ్యాప్ తీసుకున్నారు. ఈలోపు ఈ గ్యాప్లో అతను ఇంకా సన్నబడాల్సింది పోయి ఇంకా లావ్ అయ్యారు. లావ్ అయిన తర్వాత ఆ ఫ్యాట్ అనేది ఈలోపు వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ మంచి స్లిమ్ బాడీస్తోని సినిమాల్లో ప్లేస్ రావడం జరిగింది. ఆయన ఆ తర్వాత ఏమైందంటే సెకండ్ ఇన్నింగ్స్ హిట్లర్ సినిమాలో ఒక 4 చెల్లెళ్ళకి అన్న పాత్ర వేశాడనమాట. అంటే ఒక మిడిల్ ఏజ్డ్, అంటే 40 ఏళ్ళ వయసులోనే ఒక 40 ఏళ్ళ 35, 40 ఏళ్ళ అన్న పాత్ర వేయాల్సి వచ్చింది. ఆ సినిమా కూడా ఏదో హిట్ సినిమా అని అనిపించుకున్నారు కానీ బ్లాక్ బస్టర్ కాదు. అందులో 4 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయడమే ఆయన పని అనమాట. హీరోయిన్ అనేది ఆ హీరోయిజం అనేది పెద్దగా లేదు. ఫ్యామిలీ సినిమా అదో అంతంత మాత్రంగా నడవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2-3 సినిమాలు వచ్చాయి. నేను ఇద్దరు మిత్రులు అనే ఒక సినిమా బహుశా నేను చిరంజీవి గారి సినిమా ఆ టైంలో ఇద్దరు మిత్రులు థియేటర్కి వెళ్ళి చూశాను అనమాట. అది లవ్ స్టోరీ ఏందో అంత లావ్ ఏందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు చిరంజీవినే చూస్తున్నామా వేరే ఎవరన్నా చూస్తున్నామా అని. అది ప్రకారం అది ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత స్నేహం కోసం అని ఓ సినిమా చేసి అందులో తండ్రి పాత్రకి కరెక్ట్గా సూట్ అయ్యాడనమాట. చాలా లావు ఉన్నాడు కాబట్టి ముసలి పాత్రకి సూట్ అయ్యాడు. అదే కొడుకు పాత్రకి సూట్ కాలేదు, అది ఫ్లాప్. ఇట్లా రకరకాల ఫ్లాప్స్ వచ్చి కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. బహుశా 95 తర్వాత పెద్ద హిట్స్ అంటే ఇందిరా సినిమా ఒకటి బాగా ఇదనమాట. అప్పటికి చూడాలని ఉంది అనే సినిమా ఒకటి, ఇవన్నీ థియేటర్లో చూసాము. అయితే ఆ కాంపిటీషన్ గ్రాఫ్ పడిపోవటము, టికెట్స్ ఒకప్పుడు ₹5 హైయెస్ట్ టికెట్ ఉండేది. మేము బాల్కనీ టికెట్ ₹5 చూసేవాళ్ళము. తర్వాత ₹4, ₹3, ఇట్లా ఉండేవి టికెట్స్. అట్లాంటివే ₹1,00,00,000 అంత తక్కువ రేట్స్కి ₹1,00,00,000 కలెక్షన్స్ వచ్చే హీరో. ఆ బరువు ఎట్లా పెరుగుతుంటే ఆయన గ్రాఫ్ అట్లా డౌన్ అవుతూ వచ్చింది. 2000 తర్వాత ఇంకా డౌన్ అయ్యి బహుశా ఆయన 50 ఏళ్ళకి వచ్చేసరికి హీరోగా 45 ఏళ్ళకి, అంటే 2005 అంటే పాలిటిక్స్కి వెళ్ళేసరికి 50 ఏళ్ళు కూడా వచ్చాయి. అంటే హీరోగా కొనసాగలేని పరిస్థితి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే అంత మంచి టాలెంటెడ్ అంత పెద్ద హీరో అయినప్పటికీ ఏంటంటే ఆడియన్స్ అంత బరువు ఉన్న హీరోలకి కాలం చెల్లిపోయిందనమాట. సో అట్లా కెరీర్ డ్రాప్ అయిపోయింది. ఆయన బహుశా పాలిటిక్స్కి సూట్ కానని ఆయన పదే పదే చెప్పేవాడు. ఆయనకు కూడా తెలుసు. అయినా కూడా హీరోగా బహుశా జనాలు నన్ను యాక్సెప్ట్ చేయడం తగ్గిపోతుంది కాబట్టి పాలిటిక్స్లోకి వెళ్తే నన్ను సక్సెస్ అవుతానేమో అని అట్లాంటి ప్రయత్నం కూడా చేశాడు. అది కూడా ఆయనకి కలిసి రాలేదు. పాలిటిక్స్లో సినిమాల్లో కన్నా ఇంకా యాక్టివ్గా ఉండాలి. పొలిటీషియన్స్కి ఆరోగ్యం ఇంకా చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు ఎవరిని చూసినప్పుడు చాలా సన్నగా స్లిమ్గా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్ వీళ్ళంతా, పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు అంటే అంత ఓవర్ వెయిట్ ఉండి పాలిటిక్స్ చేయడం కూడా ఈ రోజుల్లో కష్టమే అనమాట. అతను మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఈలోపు దాదాపు వయసు 60 ఏళ్ళకి వచ్చేసింది. ఇంకా బరువు పెరిగి ఉన్నాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసుకుంటే అందులో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ చిరంజీవిని చూస్తుంటే మనకి నవ్వు వస్తుంటుంది. ఆయన అంత పెద్ద మెగాస్టారు. ఆ సినిమా రామ్ చరణ్ వాళ్ళు చేయాల్సిన సినిమా యాక్చువల్గా. అది ఆ ఏజ్ వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ సినిమా. సరే ఏదో చేశారు, ఏదో హిట్ అయింది అనిపించారు కానీ అది ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు. మా పాత తరం అభిమానులకు కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇట్లా ఆ బరువు అనేది ఆయనను కంట్రోల్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఈ కీటో డైట్ ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఈ యూట్యూబులు రావడము, తర్వాత ఇంటర్నెట్ బాగా రీచ్ పెరగడము, ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి కీటో డైట్ అనేది చాలా 100 ఏళ్ళుగా ఉంది. అది కూడా పెద్ద పెద్ద డాక్టర్సే దాన్ని
ఫారిన్‌లో కీటో డైట్ సెంటర్స్ అంతా సీనియర్ డాక్టర్సే రన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన ఇండియాకి రావడానికి టైం పట్టింది. కొత్త తరము అందిపుచ్చుకునేసరికి చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడానికి మెల్లిగా కీటో డైట్‌కు అడాప్ట్ అయ్యారు. ఇప్పుడు కీటో డైట్‌కు అడాప్ట్ అయ్యేసరికి ఆయన 60 ఏళ్ళు, దాదాపు 65 ఏళ్ళు వచ్చాయి. ఈ నెల ఆయన ఆగస్టు 22కి 69 పూర్తి చేసుకొని 70వ ఏజ్‌లో 70వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సో, అట్లా ఆయన కెరీర్‌లో ఇదే ఈ 60 ఏళ్ళ తర్వాత 65 ఏళ్ళకి తర్వాత కీటో డైట్ చేయకుండా ఆయనకి ఈ కీటో డైట్ అనేది 30 ఏళ్ళ వయసులోనో, 25 ఏళ్ళ వయసులోనో అందుబాటులో ఉండుంటే ఆయన హీరోగానే వచ్చి ఉండేవాడు. హీరోగానే ఇంట్రొడ్యూస్ అయ్యేవాడు. ఆయన చివరి వరకు కూడా నెంబర్ 1గానే ఉండేవాడు. అంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ రావడము, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంతగా పుంజుకోకపోవటము, ఆ రేంజ్‌కి మళ్ళీ అదే పై రేంజ్‌కి వెళ్ళకపోవటము, ఇవన్నీ ఆయన ఫిజిక్ అనేది శరీరము బాగా పెరిగిపోవడం వల్లే ఎన్టీ రామారావు గారు ఎట్లయితే డౌన్‌ఫాల్ వచ్చిందో శరీరం పెరగడం వల్ల అట్లని నాకు అనిపిస్తుంది. ఆయన ప్రస్తుతానికి ఆయన కీటో డైట్‌లో ఉన్నారు. ఆయనకి ఉపాసన రామ్ చరణ్ గైడ్ చేస్తుంది. సో, ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ 70 ఏళ్ళ వయసులో కూడా ఒక 40 ఏళ్ళు లోపు 35 ఏళ్లలో ఎలా ఉండేవాళ్ళో అట్లాంటి ఫిజిక్‌కి మెయింటైన్ చేయగలిగారు. సో, అట్లా కేవలము బరువు పెరిగితే ఏముంది, కాస్త బరువు ఎక్కువ ఉంటే ఏముంది అనేది కాదు. అది జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కెరీర్‌ని ప్రభావితం చేస్తుంది. సినిమాలే కాదు అన్ని రంగాల్లోనూ ఈ సమస్య ఉద్యోగాల్లో వెనుకబడిపోవటం, వ్యాపారంలో వెనుకబడిపోవటం ఇట్లాంటివన్నిటికీ ఇది కారణమవుతుందనమాట. సో, కీటో డైట్‌ని కేవలం బరువు తగ్గించే డైట్ కాకుండా జీవితాన్ని అభివృద్ధి చేసే డైట్ కింద చూడాలని నా కోరిక. థ్యాంక్ యూ.